ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 13వ తారీఖు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలిసిపోయింది, 100% తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. ఇంకా నా తిప్పలు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడి ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి, టైం పాస్ చేయాలి. రేపు కౌంటింగ్ కూడా నాకు ఎలక్షన్లో కౌంటింగ్ ఏజెంట్ కూడా నాకు దొరకదు అనే ఉద్దేశంతో ఏదో ఒక అలర్ట్ సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎంలు 7 బూతులలో ఈవీఎంలు పలగొట్టడం జరిగింది. సాక్షాత్తు ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం అడుగుతున్నా అంటే అక్కడ ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంత దౌర్జన్యం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం చూసుకొని ఎమ్మెల్యేలంతా ఇటువంటి అకృత్యాలు చేస్తున్నారా? ఎలక్షన్స్ కమిషన్ అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అక్కడ జరిగితే ఛాలెంజ్ చేశాడు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కూర్చున్నటువంటి అడ్డం పడితే ఏం రాను అడ్డపడుతా, నీ కథ తెలుస్తాను, నీ కథ తెలుస్తా అని చెప్పేసి ఆయన కూడా చితకపాటి దెబ్బలు కొట్టి రక్తం గారి తట్ట కొట్టారు. అది జరిగిన తర్వాత పోలీసులు కంప్లైంట్ చేశారు, ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేశారు. అది జరిగిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు. ఎన్నికలు అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోయి చెక్ చేయకపోతే మాటు మాస్ అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ కొడుకు అందరూ ఎంబడిబడి ఒక రౌడీ అంతకన్నా అంటే ద్రోహం అన్నమాట, అంటే వేటాడు కొడవళ్లతో చంపేయాలని చెప్పేసి నానిని ఎంబడిబడి తన్నడం జరిగింది. కొంచెం సేపు ఏంటి ఏదో అక్కడ గన్మెన్ వచ్చి సాయం మీద చేయకపోతే, అక్కడ ఫైరింగ్ జరగకపోతే, గన్మెన్ లేకుంటే చంద్రగిరి పోటీ చేసినటువంటి నాని చనిపోయేవాడు. ఎందుకు ఇంత ద్రోహం? చాలా ద్రోహం పోతున్నారు, కుట్ర పన్నుతున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రజలు ఓటేశారు. ఎందుకు ఇంత మీకు కోపం? నీకు గతంలో 2019 వేశారు. ఆ రోజు అవి ఎక్కడ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గలాట చేసామా? చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇటువంటి ఒప్పుకోడు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో అక్కడ ఒక దుర్మార్గం ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఇవాళ తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ యొక్క కుమారుడు అక్కడ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడము, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడి చేయడము. ఎందుకు ఇంత అల్లరి సృష్టిస్తున్నారు? ఎందుకు మీకు ఇంత భయం? ఎక్కడ పడితే అక్కడ అల్లరి జరుగుతున్నాయి. అందుకని ఎన్నికల కమిషన్ గారికి నేను చెప్తున్నాను, దయచేసి చరిత్రలో ఇటువంటి దుర్మార్గులకు ఏదైతే ఎన్నికల్లో వీవీఎంలు పలగొట్టి ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేయడము, ఇన్ని జరిగినటువంటి ఈ దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చరిత్రలో మళ్ళా ఇటువంటి శిక్షలు ఎవరు పడితే ఇంకా ఎవరు ఇటువంటి జోలికి రాకుండా బుద్ధి చెప్పే విధంగా ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్ కూడా దీని మీద చర్యలు తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతులు ఈసారి ఎన్నికలు జరిగినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా దీని మీద చాలా స్ట్రిక్ట్గా జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యంతో, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోత్సాహంతో ఈ ఎన్నికలు మీరు చేయండి, ఎక్కడంటే గలాట మేము చూసుకుంటామని చెప్పి ధైర్యం చెప్పినట్టు ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉంది. దీంతో ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత అల్లరి జరిగినాయి, ఇంత మీ ఎమ్మెల్యేని ఇవాళ బీబీఎంలు పలగొట్టారు. మీ ఎమ్మెల్యేనే పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశారు. దీనికి జవాబు ఏం చెప్తావు? ప్రజలు ఎలా అడుగుతున్నారు? మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారు, పరారైపోతారు. ఇంకా నేను ఒకటి అడిగేది, ప్రజలకు మీ వ్యక్తులు చేసినటువంటికి నేను తప్పు చేశాను మా వాళ్ళు, నేను వాళ్ళ తరపున క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరుకి ఇలా క్షమాపణ చెప్పే బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు చెప్పలేకుండా అంటే దీంట్లో నీ చెయ్యింది. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తారు, ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రికి నా రేపు పొద్దున ఎన్నికలై మళ్ళా ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏంటి? అందుకనే ప్రతి ఒక్కరు ప్రజలు మేల్కొని చంద్రబాబు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడపాలని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. చంద్రబాబు ఓటు వేయనీక విదేశాల నుంచి వచ్చారు, స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలు వచ్చారు.
బస్సు దొరక్క, ట్రైన్స్ దొరక్క వేల కొద్ది వచ్చి జనం వేశారంటే చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు వ్యక్తికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి వారి వ్యక్తికి అయితే ఈ రాష్ట్రం అగ్నిగుణమైపోయి సర్వనాశనం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి చాలామంది ఇవాళ మేల్కొని చంద్రబాబు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఇంకా నీవు ఈ రాష్ట్రంలో ఉండేదానికి వీలు లేదు. ప్రజలు నీకు ఓటు ద్వారా తిరస్కరించబోతున్నారు, ప్రజలు నీకు బుద్ధి చెప్తున్నారు. ఈ రాష్ట్రం వదిలిపోక తప్పదు, మళ్ళా జైలుకు పోక తప్పదు, సిల్వర్ బొచ్చ నీకు తప్పదని తెలియజేస్తున్నారు.